పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కణుకుల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో వేద పండితులు కాండూరి వాసు ప్రసాద్ బృందం వారిచే శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల మధ్య నిర్వహించారు. అంతకుముందు స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్లు కార్యక్రమం ఊరేగింపు నిర్వహించగా భక్తులు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. రాత్రి విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచనం నిర్వహించి సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించగా కనుకుల సొసైటీ చైర్మన్ కోట వీణ రాజమల్లారెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మిడి వెంకట్రామరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి కొత్త బట్టలు, మంగళసూత్రాలు, జీలకర్ర బెల్లం అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. యజ్ఞయాగాదులు బాగా సమృద్ధిగా జరగాలి. కోసంగా ఉండాలా వద్దా? మేము కూడా ఇప్పుడు చేస్తాం. మీరే అప్పుడు చేసేది, మేము ఇప్పుడు చేస్తాం. అందుకని ఆ పూలమాలలతో
స్వామి గోవింద. అయోధ్య రామమందిర ప్రతిష్ట సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు కనుకుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గ్రామ సంరక్షణార్థమై లోక సంరక్షణార్థమై ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి దాతల సహాయ సహకారాలతోటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం అక్కడ ఏ విధంగా భక్తులందరూ కష్టపడ్డారో ఇక్కడ కూడా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ రామ మందిరం కోసం కష్టపడ్డారు, భక్తితో శ్రమించారు, భక్తితోటి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క రామ మందిర నిర్మాణం కోసం ఏ విధంగా కళ్యాణం చేసి ప్రథమ వార్షికోత్సవంగా చేశారో ఈ గ్రామంలో కూడా ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారికి ప్రథమ వార్షికోత్సవంగా మన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహించుకుంటున్నాం ఈరోజు అందరం కలిసి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం కొనసాగిద్దాం మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, జై హింద్. సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ రూరల్ మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మంచికి న్యాయానికి విలువనిచ్చి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలని నేను అందరినీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ రూరల్ మరియు పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల వారి జయంతి వేడుకలను వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి సుభాష్ చంద్రబోస్ గారు చాలా చిన్నతనం నుండే స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తా అని చెప్పి దేశ యువతను చైతన్యపరచడం, అదేవిధంగా వారు ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి మరి దేశ స్వాతంత్ర ఉద్యమంలో చాలా గొప్పగా ఆయన త్యాగాలు చేయడం జరిగింది. మరి ఆయన జయంతే కానీ వర్ధంతి లేనటువంటి ఏకైక నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు. మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉద్యమాలు చేస్తూ వారిని స్ఫూర్తిగా నింపుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మన భారతదేశానికి స్వతంత్రానికి రావడానికి సుభాష్ చంద్రబోస్ గారు తన ప్రాణాలను అర్పించి మన స్వతంత్రాన్ని రావడానికి కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి జోహార్ తెలియజేస్తూ భారత్ మాతాకి. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామన్నారు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాబితాలో ఉన్న పేర్లను అధికారులు చదివి గ్రామసభలో వినిపించారు. అయితే సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. గౌరవ అదనపు కలెక్టర్ గారు మీకు క్లియర్ అయిపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరిని లాస్ట్ చివరి వరకు కూడా దరఖాస్తు రేషన్ కార్డు అయినా కొత్త ఇంద్రమ్మ ఇల్లు అయినా ఆత్మైనా ఏదైనా మీరు దరఖాస్తు చేయాలనుకుంటే సన్మానం చేసినాం జరిగే గుర్తు ఏందే కొడుకు దరఖాస్తు ఇవ్వచ్చు.
ఈరోజు కూడా మీరు రాని వాళ్ళు కూడా మీరు దరఖాస్తులు ఇవ్వండి, అది వెరిఫై చేసి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ 26 జనవరి 26 జనవరి తారీఖు నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా మిస్ అయినా కూడా ఎలిజిబుల్, ఒక్కరు కూడా ఎలిజిబుల్ మిస్ కావద్దు. ఇన్ఎలిజిబుల్ మాత్రం ఎవరికి ఇవ్వకూడదు ఈ పథకాలు. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ కూలి కుటుంబం, నిరుపేద కుటుంబము, వ్యవసాయ కూలి కుటుంబం, భూమి లేని నిరుపేద కుటుంబము కనీసము 23-24 సంవత్సరంలో 20 పని దినాలు చేసిన వాళ్ళకు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఎలిజిబుల్. సంవత్సరానికి 12,000 ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దరఖాస్తు ఈ రోజు కాదు, రేపు కాదు, మాకు ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చినా, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినా, ఎక్కడ ఇచ్చినా కానీ మేము స్వీకరించి దానికి స్థానిక విచారణ జరిపి అర్హులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. ఎంపీడీఓ ఆఫీసు, మాకు ఎంఆర్ఓ ఆఫీసు, గ్రామ సెక్రటరీ గారికి ఇచ్చినా కానీ ప్రతి ఒక్క దరఖాస్తు మేము తగిన చర్య తీసుకుంటాం. ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఇనెలిజిబుల్ ఉన్నా కానీ మీరు రాసి ఇవ్వండి, మేము అవి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా అవి అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు భవన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన భవనాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ గజ్జి కృష్ణ కలిసి పరిశీలించారు. ఎలిగేడు పోలీస్ స్టేషన్ కోసం పాత ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అట్టి భవనాలు పోలీస్ స్టేషన్లకు అనుగుణంగా మార్పులు చేస్తూ పునరుద్ధరణ చేస్తున్న పనులను సిపి పరిశీలించారు. దానికి సంబంధించిన పనులను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. మనకు 4 ఊరు ఇటు ఉంటుంది, మన జూలపల్లి ఇటు పోతుంది. జూలపల్లి మన పెద్దపల్లి పోసుకొని అది వరకు ఆ రోడ్డు స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు ఈ గోడ మనబట్టి వేరే వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఈ చెట్టు వరకు కథ అంటే వేరే విలేజ్ చేస్తారు, దీనికి వస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు పెయింటింగ్స్ తర్వాత రిఫర్బిషింగ్ అవుతుంది. త్వరలోనే మొత్తము ఫుల్ ఫ్లెడ్జ్ పోలీస్ స్టేషన్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్ని బిల్డింగ్స్కి అన్నిటికీ పెయింటింగ్స్, తర్వాత ఫర్నిచరు, తర్వాత మెనూని అంతా రెడీ చేసాము. త్వరలోనే ఒక డేట్లో అన్ని పోలీస్ స్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. అన్ని బిల్డింగ్స్ ఒక రూరల్ పోలీస్ స్టేషన్కి ఇంకా ఆర్డర్స్ రావాల్సింది. మిగతా అన్నిటికీ ఆర్డర్స్ వచ్చాయి. ఆల్రెడీ రిపేర్స్ అండ్ పెయింటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ రూరల్ పోలీస్ స్టేషన్కి ఒక స్కూల్ని మనం రిక్వెస్ట్ చేసాము. అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాము. అది త్వరలోనే దాని ఆర్డర్స్ వస్తే అది కూడా స్టార్ట్ చేస్తాం, రిపేర్స్ అండ్ పెయింటింగ్స్. సో అన్నీ ఒకసారి ఒక డేట్లో మంచి డేట్ చూసి మనం స్టార్ట్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సేపల్లిలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 2025 సంవత్సరపు క్యాలెండర్ను సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సౌత్ ఇండియా వైస్ చైర్మన్ డాక్టర్ జూపల్లి తిరుమలరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు ఆవిష్కరించారు. తహసీల్దార్ మసూదన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, అగ్రికల్చర్ ఆఫీసర్ డేవిడ్ రాజు, గర్రేపల్లి సొసైటీ చైర్మన్ జూపల్లి సందీప్ రావు, సెక్రటరీ మౌనిక, ఏఈఓ సౌమ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు అధికారులు హాజరయ్యారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య పుష్పగుచ్చంతో స్వాగతం పలికి సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామసభల ద్వారా నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తుందన్నారు. జాబితాలో పేర్లు రాని లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వబోతోందన్నారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 11 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, త్వరలోనే కొత్త పెన్షన్ల దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
59 మందికి ఇందిరమ్మ భరోసా చేసినా లేదా అంటే వాడితో పాటు ఈ కార్డులు వస్తాయి బరాబర్ వస్తాయి. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఇందిరావాసనే పింఛన్లు ఇవాళ ఇప్పుడు ఇచ్చే 4. మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ ఇందిరమ్మ భరోసా కింద మరి ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలు, అసలే గుంట భూమి లేనటువంటి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమం. మరి దాంతోపాటు రైతు భరోసా, మరి గతంలో రైతు బంధు దాన్ని పెంచిస్తాం, మా ప్రభుత్వం వస్తే మీరు ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు రైతాంగానికి చెప్పి ఇవాళ రైతు రుణమాఫీతో పాటు మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం 1000 రూపాయలు వేయించి ఎకరానికి 6,000 ఇస్తా ఉంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి పేద ప్రభుత్వం రేషన్ కార్డు విషయంలో చాలా ఘోరంగా మోసం చేసింది. 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే ఏ పేదవానికి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఏ పేద కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలనేది ప్రభుత్వ ధ్యేయం. అందుకే రైతు దీక్ష దేనికి ఎత్తరో మన పార్టీలో ఉన్న ప్రభుత్వాల గతంలో పనిచేసినటువంటి మాజీలు, ప్రతిపక్ష నాయకులు మీరు చెప్పాలి. ఎందుకంటే కొత్త పుచ్చపోనికి పొద్దురుగాక, ఎందుకంటే వాళ్ళు కొత్తగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏం చేయాలనేది అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇవాళ ఎందుకంటే 59 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో రైతులకు సన్నవడ్ల బోనస్ వచ్చింది. 59 కోట్లు బోనస్ ఇచ్చినందుక మీరు ధర్నా చేసేది, లేదా రైతు భరోసా కింద 1000 రూపాయలు పెంచి 6,000 వేసినందుక మీరు ధర్నా చేసేది. ఇలా ఏకకాలంలో రైతు రుణమాఫీ జరిగితే మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి బాధప్తా ఆ రైతుకు రుణం వచ్చింది అంటే దానికోసం మీరు ధర్నాలు చేస్తారా, దీక్షలు చేస్తారా, ఫస్ట్ రైతులకు చెప్పాలి. మీరు అంటే ఒక్క నిజాన్ని 100 సార్లు మీరు అబద్ధం చెప్పి అది కూడా అబద్ధం నాన్న చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పింఛన్లు కూడా మళ్ళీ ఇప్పుడు 8 స్కీములు అమలవుతా ఉన్నాయి. బోనస్తో 9 స్కీములు అమలైనాయి, రైతు భరోసాతో 10 స్కీములు అమలైనాయి. ఇవి బోను రైతు రుణమాఫీతో 11 స్కీములు మొత్తం ఈ ఏడాది కాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినాయి. విద్యార్థులు ఉన్నారు గ్రామాలలో 10 ఏళ్ళకి వెళ్ళి పింఛన్ రాకుండా, ఇవాళ పెద్ద మనుషులు ఉన్నారు పింఛన్ రాకుండా, వికలాంగులు ఉన్నారు పింఛన్ రాకుండా. ఇప్పుడు ఎట్లయితే అర్హులందరికి ఇచ్చినామో మళ్ళీ అర్హులకు మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం మీ అందరికీ మళ్ళీ పింఛన్లు ఇస్తుంది రాబోయే 4-5 నెలలు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి లేని రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెల, పొత్కపల్లి, శానగొండ గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామసభకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరయ్యారు. ఈ నెల 26న ప్రవేశపెట్టబోయే 4 పథకాల లబ్ధిదారుల జాబితాలోని పేర్లను అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. రేషన్ కార్డు విషయంలో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వబోతోందన్నారు. రైతుల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయటం విడ్డూరంగా ఉందన్నారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, త్వరలోనే కొత్త పెన్షన్లు, దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జాబితాలో లేని ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే 26వ తేదీనే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.